హలో అండి, నేను మీ ప్రియాని. ఇవాళ మీకు ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు చూపించాలనుకుంటున్నాను. మేము 3 కుప్పలు చింత చిగురు తీసుకున్నాం. అంత మాత్రం వచ్చింది. 2 కప్స్ కందిపప్పు తీసుకొని దోరగా వేపుకొని అటికిలో ఉడకపెట్టుకుంటున్నాము. దానికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 5 టమోటాలు, ఒక్క ఉల్లిపాయ తీసుకొని ఇలా తరిగి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేసుకోవాలి. కందిపప్పు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనము చింత చిగురు, టమోటాలు వేసుకోవాలి. ఎందుకంటే పప్పు పులుపు తగిలితే ఉడకదు కనుక. సరే, మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు చల్లుకోవాలి. ఆ తర్వాత దింపేసుకొని మనం మంచిగా ఎనిపేసుకోవాలి. ఈ చింత చిగురు పాతకాలపు వంట, ఎంతో రుచికరమైన వంట, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. పోపులో మనము ఆవాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఇలా దింపేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా వడియాలతో నంచుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి.